ఈ విషయంలో నీకు కొంచెం బాధ అనిపిస్తుండొచ్చు. నేను ఎక్కువ నిన్నేదో డిగ్రేడ్ చేయాలన్న ఇంటెన్షన్ గానే ఇది కాదు. మొన్న ఆల్రెడీ నువ్వు ఎవరైతే పర్సన్ చెప్పావో నేను పేరు చెప్పను, బికాస్ మేబీ నువ్వు కూడా చూసి ఉండొచ్చు ఆ ఇంటర్వ్యూ. ఆ విషయాన్ని ఎత్తి నేను డిగ్రేడ్ చేయాలో కానీ ఆ విషయం ఎత్తిన నాకు వ్యూయర్షిప్ వస్తుందని మాత్రం నేను ఇంటర్వ్యూ చేయట్లేదు. వద్దు అంటే ఇప్పుడే కెమెరాలు క్లోజ్ చేస్తా, ఇంటర్వ్యూ కూడా డిలీట్ చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఆ విషయం గురించి క్లారిటీ ఇస్తా అంటే నువ్వు సమ్ పర్సన్ మీరు సమ్ జరిగింది తర్వాత నువ్వు ఒక చిన్న తప్పు చేసినావు అని ఒకానొక చిన్న క్లారిటీ ఇచ్చారు. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధం, అది క్లారిటీ పునా. ఆ పర్సన్ చెప్పింది అయితే అది రియల్ గా ఫేక్. చూసినావా వీడియో? చూసా. చెప్పింది చూసినావా? సో చూసిన మొత్తం. కానీ అది చెప్పేది మాత్రం చాలా రాంగ్ చెప్పిండు. అదైతే కాదు. అది ఏమైందో మా ఇద్దరికి తెలుసు. అది చెప్పలేం కదన్న. తను చెప్పినంత మాత్రం అదే అయిపోదు కదా. అదేందో నాకు కూడా తెలుసు. తనని బ్యాడ్ చేయాలనుకోవట్లే, నేను బ్యాడ్ అవ్వాలనుకోవట్లే. అంటే నువ్వు బ్యాడ్ అయితేనే తనని బ్యాడ్ చేయట్లేదా, లేదంటే అతని మీద ఉన్న ప్రేమతో సరే అతనంటే మాట్లాడిండు కానీ నేను కూడా ఆయన లెక్క మాట్లాడొద్దు కదా అని సైలెంట్ ఉంటున్నావా? ఇప్పుడు ఆయన ఏదో నా గురించి ఆ మాటలు మాట్లాడిండని నేను కూడా మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు. నేను కూడా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. మా దాంట్లో ఏదైతే ఇంటర్వ్యూలో ఏదైతే సో కాల్డ్ అలా ఫ్రెండ్ అని చెప్పిర్రో అది అవాస్తవం అని చెప్తున్నావు. అబద్ధం. అదైతే అబద్ధం అన్నా. ఎందుకంటే అది మా ఇద్దరికి తెలుసు కదా. సో తనకి ఏం చెప్పాలో అర్థం కాక తను అలా చెప్పేసిండు. ఓకే, నీకు ఇంకా ఆయన అంటే ఇష్టం ఉంది కదా? ప్రెసెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రేమ చూపించి రా అంటే వెళ్ళిపోతాను. పోను. ఆయన గురించి ఎత్తగానే ఎందుకు నీ ముఖంలో ఒక చేంజ్ కనిపిస్తుంది? సిన్సియర్ గా లవ్ చేసినాం కదా. మరి ఓపిక ఉండాలి కదా ప్రతిదానికి, ఎందుకు తొందరపడ్డావు? ఆ ఓపిక ఇప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా లేదా ఓపిక? రేపొద్దున పెళ్ళి అయితే కూడా ఆడ కూడా ఓపిక పట్టవా? ఇట్లనే చేస్తావా? ఇప్పుడు సమానం చెప్పాలి, ప్రతిదానికి ఇట్ట అంటే కాదు. చెప్తా అన్న. మోసం అక్కడి నుంచి వచ్చింది. ప్రతి మనిషిలో ఒకటి ఉంటది, తప్పు అనేది నీ దిక్కే కూడా ఎంతో కొంత ఉంటేనే అక్కడ కూడా జరుగుతుంది. బట్ సరే, వన్ సైడ్ తప్పైంది. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. పప్పిక ఆ ఓపిక లేదా? లేదు. ఉరుకులాడే ఫ్లటింగ్ చేయగానే పడుడు, ఆగంగానే ఉరుకులాడు. కాదన్నా, చెప్పు, నువ్వు చెప్పేది ఒకటి. కళ్ళతో చూసిన కాబట్టి ఇంకా రెడ్ హ్యాండ్ గా చూసినావా? చూసిన. అది తనకు కూడా తెలుసు అన్న. రియల్ గా తనకు కూడా తెలుసు. తనకు ఆయనే రెడ్ హ్యాండ్ గా దొరికి నిన్ను బ్లేమ్ చేస్తున్నా. నేను అదే అనుకుంటాను, బ్లేమ్ చేస్తున్నా. అతను చెప్పిన అబద్ధాలే. ఆయన చెప్పిన అబద్ధాలు. తనకి ఏది చెప్పాలో అర్థం కాక అట్లా చెప్పిండు అన్న. ఆయన అన్నది నువ్వు వాళ్ళ ఫ్రెండ్ తో నువ్వు రూమ్ లో ఉన్న విషయం ఎంతవరకు కరెక్ట్? రాంగ్ అది. అసలు నాకు చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమని చెప్పిండంటే, ఇట్లా మీ తరుణ్ ఇంకొక పిల్లతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నాకు చెప్తే, ఆయన చెప్పిండని చెప్పేసి నేను తరుణ్కి అట్లనే అడిగిన డైరెక్ట్. అడిగితే ఆయన చెప్పింది అవును. ఆయన ఇప్పుడు ఆయన చెప్పిందని ఆయన పేరు నేను చెప్పిన, ఈయననే చెప్పిండు నాకు ఇట్లా అని చెప్తే ఆయనకు నాకు లింక్ పెట్టేసిండు. ఓహో, జరిగింది ఇది కథ. ఆడ జరిగింది ఇది. అయినా రికార్డింగ్స్, కాల్స్, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడేది ప్రతి ఒక్కటి నాకు చెప్పిండు. తరుణ్ పక్కన వండుకుంటానే. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనకు నాకు లింక్ పెట్టేసి చెప్పడం. అంత ఈజీగా అంత చిన్న వేరే అమ్మాయి మీద ఆయన మనసు పడి నేను వదిలేసిండా, లేదంటే నువ్వు వేరే అబ్బాయితో ఉండి ఆయన వదిలేయాల్సి వచ్చిందా? తప్పు మొత్తం అక్కడనే ఉంది. సరే, తప్పు చేసిండ్రా, నేను సమర్థించట్లేదు. ఇది ఒక ఆడపిల్లగా నీకు చెప్తున్నా, తప్పు చేసిండు. మీరు చాలా డీప్గా వెళ్ళారు, అవునా? కొన్ని విషయాలలో అడ్జస్ట్ అవ్వాలని తెలియదా నీకు? ఇప్పుడు ఒక్కసారి అంటే ఫైన్, అడ్జస్ట్ అవుతాం. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తోని నా ఫ్రెండ్ తోనే చాట్ చేసిండు. అది చెప్పేదాకా నాకు తెలియదు. అది చెప్పింది ఇట్లా తరుణ్ నాతో ఇట్లా చాట్ చేశాడు. ఓకే, అట్లా చెప్పింది. వ్యక్తిగతంగా వద్దు, ఓపెన్ గా మాట్లాడుకుందాం. తరుణ్ మంచోడా కాదా? ఇప్పుడైతే మంచోడు కాదు. అప్పుడు నాతో ఉన్నప్పుడు కొన్ని డేస్ మంచిగా, అంటే వేరే అమ్మాయిలతో ఉన్నాడు కాబట్టి మంచోడు కాదు. మంచోడు కాదు.
నువ్వు మాత్రం వేరే అబ్బాయిలతో ఉండొచ్చు. నేనేడున్నా అన్న లేను. ఓకే ఓకే కట్ చేస్తే ఓకే లవ్ అయింది అయిపోయింది బ్రేకప్ అయిపోయింది ఓకే. ఇప్పుడు మంచిగా వీడియోలు చేసుకుంటున్నావు సో కాల్డ్. మళ్ళీ ఎప్పుడైనా టచ్ లోకి వచ్చిండా మీ ఎక్స్? రాలే. రాలే. నిజం చెప్పు, నవ్వుతున్నావు దొంగ పిల్ల. రాలే అన్న. రాలే. వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావా? చేయను. చేయలే. చేయను. ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు. ఒకరితోనే ఇంట్రెస్ట్ పోయిందా? అంటే ఒకరితోనే మీన్స్ చిన్న వయసులో చేయకూడని టైంలో చేసినావు, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, పెళ్లి 2 years తర్వాత అంటున్నావు. ఎలాంటి అబ్బాయి కావాలి పప్పికి? నన్ను మంచిగా చూసుకోవాలి. మంచిగా అంటే? మంచిగా అంటే ఇట్లా వేరే పిల్ల ఇట్లా చేతులు పట్టుకొని అంతా అట్లా చూసుకోకపోయినా గానీ వాళ్ళ అమ్మకి చూపించే ప్రేమ నాకు చూపించి మంచిగా చూసుకుంటే. అమ్మకి చూపించేది మీకు చూపించి అమ్మని పక్కన పెట్టాలి మీ ఇంటెన్షన్? లేదు, ఇద్దరిని ఈక్వల్ గా చూసుకోవాలి. మీరు యాక్సెప్ట్ చేయరుగా, సాడిజం మొత్తం బయట పెడతారు. లేదు. మీ అమ్మనే ఇంపార్టెంట్ అయిపోయింది, నేను నన్ను ఎందుకు చేసుకున్నావు మళ్ళీ? ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు లేదా అప్పుడు లేదా? ఇప్పుడు లేదు అప్పుడు లేదు. అట్లా చేయవు. చేయను. మీ మమ్మీని నన్ను సమానంగా చూసుకో. ఇద్దరిని మంచిగా చూసుకుంటే చాలు. మీ అమ్మతోనే మీ అమ్మ చెప్పినట్టు ఏంటున్నావు అది అని నువ్వు టార్చర్ పెట్టాను. ఎట్లా బీడుండి గడ్డం ఉండి ఇట్లా నెత్తికి 10 కలర్లు వేసి ఎట్లాంటి అబ్బాయిలు అంటే పప్పికి ఇష్టం? ఎట్లా అంటే డీసెంట్ గా ఉన్నారు. డీసెంట్ గా అంటే? డీసెంట్ గా అంటే మొత్తం బట్టలు వేసేసుకొని ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని? లేదు. డీసెంట్ గా అంటే నార్మల్ గా బాయ్స్ ఇట్లా మౌన్ లెక్క ఉండాలా? అట్లా కదా? అట్లా కాదు. వెనక చూడు మరి ఎట్లా? నేనైతే డీసెంట్ కాదు. నాకు నచ్చినట్టు. నీకు నచ్చినట్టు అంటే? అంటే నాకు ఒక రిఫరెన్స్ చెప్పు. ఉంటాయి. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారు అట్లా? ఇప్పుడున్న దాంట్లో లేదు. అంటే మేము క్రిస్టియన్స్ కదా. క్రిస్టియన్స్ మీరు? ఓకే. సో దాంట్లో ఉంటారు అట్లా. ఓకే. పద్ధతిగా ఉంటారు దాని లోపల కొంచెం. ఎట్లా అట్లాంటి వాళ్ళని చేసుకుంటావు. నువ్వేమన్నా పడాలిగా. పడకుండా పర్లే, నేను తగ్గుతావు. ఈ బల్ కొట్టినా పర్లా? ఈ పలగొట్టు పర్వాలే కానీ తగ్గుతా. డీసెంట్ గా ఉండాలి. మరి అదే తగ్గుడు ఏదో ఈడ తగ్గుతా అయిపో కదా. ఆ పర్సన్ అట్లా లేడు. ఏ విషయంలో అయినా తగ్గుతావా? ఏ విషయంలో అయినా తగ్గుతా. నిన్ను పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిలతో రిలేషన్ లో తగ్గుతావా? అట్లా తగ్గాను. మరి ఏ విషయంలో అయినా తగ్గుతాను? అట్లా తగ్గదు. అదే అంటున్నా మరి. అట్లా తగ్గాను. నిన్ను కొట్టినా పర్లే కానీ వేరే అమ్మాయిలతో రిలేషన్ లో ఉండకూడదు, ఉండొద్దు.